కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్ కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ వేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించడం లేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారని, కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతున్నాయన్నారు. రెడీగా ఉండండి, ఇక రేవంత్ ఆటలు సాగవని హెచ్చరించారు. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఏమైనా పోలిక ఉందా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుందన్నారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మొట్టమొదటిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టి ఇవాళ తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి నుంచి ఆట మొదలవుతుంది. ఈ ఆట ఎట్లుంటుందో ముందులో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 6,596 ఉద్యోగాలని ఏవైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించినరో పోయిన డిసెంబర్లో, ఈ డిసెంబర్ కాకుండా పోయిన డిసెంబర్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ రాసి పత్రాలన్నీ తయారు చేసి అన్నీ చేసుకొని అది ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల మనం అప్పుడు రిలీజ్ చేయలేకపోతే కేసీఆర్ గారు ఇచ్చింది తీసుకుపోయి ఏదో నువ్వు ఇచ్చినట్టు సినిమా బిల్డప్ ఇస్తే నీకు సిగ్గు శరము అనిపిస్తలేదా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు మాట మీద ఉంటా అని పదే పదే చెప్తా ఉన్నావు కదా, నువ్వు మాట మీద ఉండుంటే ఇగో ఇది వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఇది ఇలా ఫిబ్రవరి 1కి గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తామని, ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిరు. మీరు ఎన్నికలలో ఇలా మర్చిపోయినట్టున్నావు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.